వెల్కమ్ సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి సుధీర్ బాబు గారిది జటాధారి మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. దానికి సంబంధించిన ట్రైలర్ రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసాం. సో ట్రైలర్లో స్టార్టింగ్లో అండ్ అక్కడక్కడ కొన్ని సీన్స్లో మీకు ఏఐ జనరేటెడ్ క్లిప్స్ కానీ ఇమేజెస్ కానీ అక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి ట్రైలర్లో చూపించేది ఏంటంటే ఈ రాక్షసి యక్షిని ఎవరో ఉంటారు, ఆ బంగారాన్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చారు అన్నట్టు. మన సుధీర్ బాబు మొత్తం రఫ్ అండ్ టఫ్ ఉంటాడు, యాక్షన్ అంతా కూడా బాగానే ఉంది. మంచి లుక్, ఫిజిక్స్తో పాటుగా అది దయ్యాలు దొరుకుతాయి, వీటిలో కూడా పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేసి అయితే అక్కడ హింట్స్ అయితే చూపిస్తారు. నాకు పర్లేదు, డీసెంట్గా అనిపించింది ఇక్కడ. అండ్ అక్కడ మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయనేసి ఒకరు వచ్చి చెప్పడము, అక్కడ నుంచి ఇంకొకటి మిస్టరీ ఏదైతే ఉంటుందో ప్రతి మూవీలో మిస్టరీ ఉంటుందో ఆ మిస్టరీని ఇలా బాగా చూపించారు అన్నమాట. నాకు అది కనిపిస్తుందా అంటే బంగారం కనిపిస్తున్నట్టు చూపించారు. నాకు ఒకటి అర్థం కాదు బా, ఇక్కడ సోనాక్షి సిన్హా గారు ఉన్నారు కాదంటే లేను, ఇక్కడ రాక్షసి అన్నారు. ఇది క్రింజా ఏందో అనిపిస్తలేదు. ఏంది అది, అక్కడ యక్షిణ రాక్షసి అని అన్నారు కానీ సమ్వాట్ మా రిప్రజెంటేషన్ ఎట్లా చూపిస్తారు అంటే ఏదో అమ్మవారు ఉన్నట్టు చూపిస్తారు, ఇట్లా కత్తిలు పట్టుకొని అవన్నట్టు అమ్మవారు లాగా విజువల్ అయితే చూపిస్తారు అన్నమాట. సో అది నాకు కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది. అంటే దయ్యం గారు చూపించాల్సింది ఏంద్ర, అమ్మవారికి మనిషికి దయ్యం అన్నట్టు చూపించారు ఏంద్ర అన్నట్టు అనిపించింది. ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ అంటే ఒక ఆమెను పోజెస్ చేసుకున్నట్టు, కళలు చూపిస్తున్నట్టు, మళ్ళీ ఇంకొక చిన్న పాప ఉంటారు, బాబు ఉంటారు, అతన్ని మన సందీప్ కిషన్ కళలు వస్తుంటుంది. సో అది కూడా కొంచెం మిస్టరీ బాగా చూపించారు. సస్పెన్స్ పరంగా బాగుంది కానీ డ్రాబ్యాక్ అయితే ఇది పోయి రాక్షసి యక్షిని ఎవరో అయితే ఉన్నారో అక్కడ దిగ్బంధనం చేసే కాడ అమ్మవారిని చూపించినట్టు చూపించారు. సో ఇది చాలా మైనస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చంద్రముఖి మూవీ చూసారు భయ్. సో చంద్రముఖి మూవీలో ఒక రాక్షసి లాగానే చూపిస్తారు తప్పించి అమ్మవారిలాగా చూపారు. సో ఇలా అట్లనే చూపిస్తారు, అమ్మవారి లాగా అన్నట్టు చూపిస్తారు. వెనకాల అది అమ్మవారికి మనకి నార్త్ ఇండియన్ సీరియల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎట్లయితే అమ్మవారు రాగానే వెనకాల వైబ్రెంట్ గ్లో వస్తుంది, ఆ ఎఫెక్ట్ ఇచ్చారు. ఏంద్రా దరిద్రం అన్నట్టు చూపించారు. మళ్ళీ అట్లనే సందీప్ కిషన్ గారు మన శంకరుని లాగా గెటప్లో చూపిస్తారు, అంత కూడా బాగుంటుంది. ఆ ఫైట్ చూసుకుంటే ఏందో ఫైట్ ఆడుకుంటారు అన్నట్టు అనిపించింది కానీ పెద్దగా ఏమనిపించలే. వెనకాల పెద్ద బిస్కెట్ ఏంటంటే అక్కడ చెప్తాను, బిస్కెట్కి పోయే ముందు మధ్యలో అక్కడ శంకర్ ఉంది 360 డిగ్రీ వ్యూ చూపిస్తారు, అది బాగా అనిపించింది. ఫైట్ తర్వాత శంకర్ మూదినాక లైక్ శంకర్ ఉంది వ్యూ చూపిస్తారు, ఇక్కడ 360 రొటేట్ అవుతున్నట్టు జటధారి వచ్చేస్తుంది. అండ్ మీరు మన సందీప్ కిషన్ కూడా రక్తం నాకుతుంది. ఏంది దరిద్రం ఏందిరా, ఏం చూపిస్తారా మాకు కంటెంట్ ఏమంటే క్రియేటివ్ లిబర్టీ తీసుకుంటున్నామా, ఏదంటే చూపించి పడేసాడేనా. సో నిజంగా చెప్పుకోవాలి అంటే మాత్రం వీళ్ళ సొంత పైతే మీద చూపిస్తారు అనిపిస్తుంది. సెన్స్ అనిపించలేదు నాకు. కొన్ని సీన్స్లో కాన్సెప్ట్ బాగుంది, చూపించే విధానంలో కొన్ని సీన్స్ లైక్ సోనాక్షి సిన్హా గారిది అయితే నాకు పెద్దగా నచ్చడం లేదు. జనగా చెప్తాను, నాకైతే నచ్చలేదు. దయ్యంలాగా చూపించాలి, యక్షిని లాగా చూపించాలి కానీ ఏమంటాం, ఏం చేస్తాం. నీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తే మనకి పాతది అరుంధతి మూవీ కూడా ఉంది, చంద్రముఖి. చాలా మటుకు మూవీస్లో అలా దయ్యం ఉంటే దయ్యం లాగానే చూపిస్తారు, అమ్మవారిలాగా చూపించారు. సో అది నాకు పెద్ద మైనస్ అనిపించింది అనమాట. ట్రైలర్ చూసినాక చూడాలి. ట్రైలర్ అయితే వచ్చింది, సినిమా వచ్చినాక దీనికి సంబంధించిన ఒపీనియన్ చెప్తాను. ప్రస్తుతానికి మూవీ ఐ థింక్ నవంబర్లో రిలీజ్ అవుతుంది అనేసి చెప్తాను, నవంబర్ 7th. చూడాలి ఎట్లుంటుందో. సో వచ్చినాక నా ఒపీనియన్ చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇది ట్రైలర్కి సంబంధించిన నా ఒపీనియన్ అనుకోవచ్చు. మీరేమనుకోండి, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.